ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన డాక్టర్ అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందశ్రీ గేయరచన చేశారు. ఈయన అసువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం జయ జయ హే తెలంగాణ రచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. 2006లో గంగ సినిమాకు అందశ్రీకు నంది అవార్డు వచ్చింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా లభించింది. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ కృషి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందశ్రీ మృతి తెలంగాణకు తీరని లోటన్నారు కేసీఆర్. రైట్, గాంధీ హాస్పిటల్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్. సరుణ, తెలంగాణ గీతం ఇప్పుడు ఇందాక విన్నాం మనం. ప్రతి ఒక్కరికి కూడా రోమాలు నిక్కపొడిచేటువంటి, ప్రతి తెలంగాణ వ్యక్తికి రోమాలు నిక్కపొడిచేటువంటి మన ఆ గీతాన్ని రచించినటువంటి ప్రముఖ రచయిత అందశ్రీ 7:20 గంటలకు కన్నుమూశారు. 20 గంటలకు తన స్వగృహమైనటువంటి లాలాపేట నుంచి మనం చూసినటువంటి గాంధీ ఎమర్జెన్సీకి అస్వస్థతకు గురి కాగానే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన తర్వాత వైద్యులు ఇక్కడ మొదట్లోనే అతని నాడిని పట్టి చూశారు. అది చూడగానే అతను బ్రాడ్ డెడ్గా కూడా డిక్లేర్ చేశారంటే వస్తుండగానే మార్గ మధ్యంలోనే చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. మరి అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, ఎట్లా ఏ విధంగా అస్వస్థతకు గురయ్యారు, ఇవన్నీ కూడా ఇంకా వైద్యులు ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణ అయితే జానపద గేయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని తెలంగాణ గీతాన్ని రచించినటువంటి అందశ్రీ కన్నుమూయడం మాత్రం ప్రముఖులందరినీ అయితే సాహితీవేత్తలందరినీ కూడా ఇప్పుడు పూర్తిగా శోకసంద్రంలో ముంచిందని చెప్పొచ్చు. ఉదయం ఇంట్లో కుప్పకూలాడు అందశ్రీ. ఈయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం రేవర్తి జనగామ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, అక్కడ జన్మించాడు. ఆయన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించాడు. ఇటీవల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని జాతీయ అయితే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి కొత్త స్వరాలతో కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన ఎంతో ఉద్విగ్నానికి కూడా గురైనటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా చూశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీది కీలక పాత్ర అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూమ్ధామ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈయన మనకంటూ ఒక గీతం ఎందుకు ఉండకూడదని చెప్పి ఆ రోజు అయితే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతం అనేటువంటి ఆ పాటను అప్పటి నుంచి రచించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుల్లో ఆ పాట అనేటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నింపింది అనేటువంటిది కూడా చెప్పొచ్చు. అయినా ఇప్పుడు ఇదే కాదు, నంది పురస్కారాలను, అనేక పురస్కారాలను కూడా అందుకున్నటువంటి పరిస్థితి. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన అక్షరాలు దిద్దలేదు, బడికి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా జీవితాన్ని చదివి ఈ విధంగా అశువు కవిత్వం రాయడం, ఎంతో మందిలో సాహిత్యంతో చైతన్యాన్ని నింపడం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు, అంతా కూడా లాలాపేటలో ఉంటారు. సో 2006లో గంగా అనే సినిమాకు అందశ్రీకి నంది అవార్డు కూడా వచ్చింది. అంటే 1990, అంటే ఈయన రచయితగా ఉన్నారు, అనేక పుస్తకాలు చదివారు, కానీ జీవితంలో అనేక ఆర్థిక ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారు. 1994లో మరణం వరకు ఆలోచించారు, చనిపోదామని డిసైడ్ అయ్యారు ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి. కానీ అప్పుడే సినిమాలో పాటలు రాసేటువంటి అవకాశం కూడా లభించింది. అనేక విప్లవ సాహిత్యాలను, విప్లవ సినిమాలకు కూడా పాటలు రచించారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తికి సంబంధించినటువంటి సినిమాలో కూడా అనేక పాటలు రాశారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి ఒక అద్భుతమైన పాటను ఎంతో మందిలో అది ఆ పాట అనేక చైతన్యం రగిల్చింది అనేటువంటిది చెప్పొచ్చు.
చెప్పుకోవచ్చు. సో అలాగే అనేక అవార్డులు 2014లో అకాడమిక్ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వచ్చింది. అలాగే 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం. సో ఇట్లా అనేక పురస్కారాలు కూడా లభించినటువంటి పరిస్థితి. సో ఆయనకు ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎంతో గౌరవంగా అటు ఎలక్షన్ ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఆయనతో అనేక అనుభవాలను కూడా పంచుకున్నారు. అలాగే తెలంగాణ సాధించిన తర్వాత ఆయన రాసినటువంటి అయితే జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం, ఆ తర్వాత ఆయనకు ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని కూడా అందించారు. సో ఇవన్నీ కూడా అటు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను కూడా మనకు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రాసి ఉద్యమంలో ఆయన చైతన్యాలు రగించారు. ఆ తర్వాత కూడా నదుల మీద కూడా పాటలు రాశారు. ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చారు నదుల మీద పాటలు రాయడానికి. సో ఇట్లా ఆయనకు అంటూ సాహితీ రంగంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర ఉంది. మరి ఆయన 7:20కి మరణించాడు. మరి కుటుంబ సభ్యులు ఇక్కడ తీసుకురాగానే మరణించినట్టు కూడా డిక్లేర్ చేస్తారు. మరి ఇక్కడ నుంచి వైద్యులు ధృవీకరించిన తర్వాత మరి ఆయన మృతదేహాన్ని పార్థివదేహాన్ని అటు లాలాగూడలోని తన నివాసానికి తీసుకెళ్తారా, లేకపోతే స్వగ్రామైనటువంటి రేవర్తికి తీసుకెళ్తారా అనేటువంటి తెలియాల్సింది. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా, ఎటువంటి ఉంటాయి ఏర్పాట్లు అనేటువంటి కూడా ఇంకా పూర్తి సమాచారం రాలేదు. ప్రస్తుతానికి లోపల కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా చేరుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా కుటుంబ సభ్యులు లోపల డాక్టర్ వైద్యులతోటి ఆయనకు సంబంధించినటువంటి తర్వాత కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల గారు మనతో అందశ్రీ గారితో ఉన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల గారు మనతో అందుబాటులో ఉన్నారు. వెన్నెల గారు నమస్కారం అండి. వెన్నెల గారు నమస్కారం అండి. అందశ్రీ గారితో మీకున్న పరిచయం గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి 2 మాటల్లో వివరిస్తారా? నమస్కారం అండి. ఈరోజు చాలా షాకింగ్ న్యూస్ మాకు ఎర్లీ మార్నింగ్. ప్రజాకవి మా ప్రియతమ అన్నగారు చనిపోవడం చాలా బాధగా ఉంది. యావత్ తెలంగాణ తెలుగు ప్రజలంతా చాలా షాకింగ్ లో ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి అందశ్రీ అన్నగారు మాకు చాలా పరిచయము. మా కుటుంబ సభ్యులు ఎప్పుడు తను ఇంటికొచ్చి చాలా సార్లు పాటలు ప్రాక్టీస్ చేయడము, నాన్నతో డిస్కస్ చేయడము, తెలంగాణ ఉద్యమం గురించి చర్చించడము, అట్లాగే ఈ మానవ సంబంధాల గురించి చర్చించడము, కులం గురించి చర్చించడము, వాటిని ఆ కష్టాలను ఆ అణిచివేతను ఏ విధంగా మనము తిరుగుబాటు చేయాలి, ఏ విధంగా ప్రజల్ని చైతన్యవంతం పరచాలని ఎప్పుడు డిస్కషన్ అవుతూ ఉండేది. సో ఆ విధంగా అంకుల్ చాలా పరిచయం అండి. వెన్నెల గారు, మీరు అందశ్రీ నుంచి ఏం స్ఫూర్తి పొందారండి? ఆయన పదవులకు పైసలకు ఆశపడలేదండి. నిస్వార్థంగా సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. మేము మనుషులమే, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. మేము మీలాగా తెలివి ఉంది, మేము మీకంటే అద్భుతంగా పనిచేయగలుగుతాము, మమ్మల్ని గౌరవించండి, ఈ మానవులు ఈ సమాజంలో మాకు ఒక స్థానం కలిగించండి అని ప్రతినిత్యం కొట్లాడేవారు. అంటే తను ఓన్లీ ఒక మనిషినే కాకుండా స్త్రీకి సంబంధించిన విషయాలు కూడా చాలా గట్టిగా ఫైట్ చేసేవారు. సో ఆ విషయంలో నాకు చాలా ఇష్టం అండి. తను రాసిన జయ జయ హే తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం దాని స్టేట్ సాంగ్ గా గుర్తించినప్పటి నుంచి మేము తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఆ పాటను ప్రాక్టీస్ చేయించి మా 550 మంది కళాకారులతో ఏ మీటింగ్ అయినా, ఏ గవర్నమెంట్ మీటింగ్ అయినా, ఏ ప్రైవేట్ మీటింగ్ అయినా మన స్టేట్ సాంగ్ పాడే మనం వేరే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో అన్నగారు లేకపోవడం చాలా బాధాకరం అండి. ఇప్పుడు వెన్నెల గారు, అందశ్రీ గారు మీరు మాట్లాడుకున్నప్పుడు తరచుగా ఎటువంటి విషయాలు మీ మధ్య ప్రస్తావనకు వచ్చేవి? ఏ విషయాలు మాట్లాడుకునేవారు? అంటే చిన్నప్పుడు చదువు గురించి మాట్లాడేవారు అన్నగారు. బాగా చదవాలి బిడ్డ, బాగా చదవాలి, గట్టిగా కొట్లాడాలి అని చెప్పేవారు అనమాట. అది చిన్నప్పుడు. తర్వాత నేను తెలంగాణ సాంస్కృతిక సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మన కళాకారులని మనం ఒక దారికి తీసుకురావాలమ్మా. ఆల్రెడీ భారతదేశం అంతా కులం మీద, మతం మీద విడిపోయినాం.
డివైడ్ అండ్ రూల్ పాలసీ జరుగుతుంది. ఇప్పుడు కళాకారులను కూడా ఒక పార్టీకి, ఈ పార్టీకి, ఆ పార్టీకి, కులమని, మతమని కళాకారులో కూడా డిఫరెన్సెస్ క్రియేట్ చేసేసి వాళ్ళని డివైడ్ చేసి రూల్ చేసి వాళ్ళని విచ్చలవిడిగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. సో వాళ్ళని మనమంతా ఒక దారికి తీసుకురావాలి. ఈ కళారంగానంతా ఒక దారికి తీసుకురావాలి. కళా రూపాలతో ప్రపంచాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. సో దాంట్లో ఒక ప్రొఫెషనల్ బాడీగా, ఒక సిస్టమేటిక్ గా నువ్వు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మా అని చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వెన్నెల గారు. అందశ్రీ గారితో మీకున్న అనుబంధాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు.